ఇంకా అతి విచిత్రం ఏం చెప్పనా, వాడు ప్రశ్న ఈ మధ్యలో కోరాలో నాకు సార్ జవాబు చెప్పండి, నాకు మిగతా ఏదైనా చూసి నిద్ర వస్తుంటే వాడు ఆ ప్రశ్న జవాబు ఇచ్చే నిద్ర రాదు. ఎంత మా ఆవిడ కోపడుతూ పడుకున్నట్టు రాత్రి, అయినా సరే జవాబు పూర్తి చేసి పడుకోండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. అలా ఓ ప్రశ్న, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరించాలి, దేవుణ్ణి ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. అలా అన్నాడు. ఎలా దృష్టిలో పెట్టుకోవాలంటే, నువ్వు అబ్బాయి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు దేవుడికి, నువ్వు అమ్మవారు ఒళ్ళో ఉన్నావు, నీ ఊపిరి ఏమిటనుకుంటున్నావు? అమ్మవారు అంటే శక్తి, ఆడేమిటి ఎక్కడో కొండ మీద దుర్గా అక్కడ ఉందనుకుంటున్నావా? సర్వంగా వ్యాపించింది. వ్యాపించున్నా నీకు తెలియదా? నీకు చెప్తూ రే ఇక్కడ ఉన్నదా అని చెప్తుంది, నీ ఊపిరే ఆవిడ. అది దృష్టిలో పెట్టుకో, అది కూడా అమ్మవారు ఇక్కడే ఉంది. నువ్వు నిద్రపోయి నీ స్పృహ లేనప్పుడు కూడా ఆవిడ ఉంది అక్కడ. సో ఇది తలుచుకో, 24 గంటలు భగవత్ సాన్నిధ్యంలోనే ఉన్నావు నువ్వు. ఇంకొకడు అడిగాడు, నాకు ఎప్పుడు ఈ ప్రపంచం నుంచి ఎలాగా హ్యాపీగా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో ఎలా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో ఎలా ఉండాలి? ఒరే అబ్బాయి, సూర్యుడు, చంద్రుడు, భూమి ఎలా ఉన్నాయి? ఒక పొద్దున ఉదయించడం, అస్తమించడం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం, ఇదంతా ఒక ప్లాన్ ఉందంటావా? ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం కనపట్టలేదు నీకు? ఓకే, అదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. నువ్వేమైనా చేసావు దాన్ని? అది ఏమైనా నువ్వు చేసావా? లేదు. రైట్, బయట. సో బయట అన్ని ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఎవరో చేసిన ప్లాన్. రైట్. ఓ ముద్ద అన్నం తిన్నావు, అది లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళి అరిగి రక్తంలో శక్తిగా మారుతుంది. నువ్వేమైనా చేస్తున్నావా? లేదు. మరి నువ్వేంటో దేనికి వర్రీ అవుతున్నావు? నువ్వే అవన్నీ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి. సినిమా చూస్తున్నావు, సినిమా చూస్తుంటే వాడు డైరెక్టర్ కథ రాశాడు, తీసేసాడు, అవి చూస్తున్నావు. వాడు మైండ్లో అలా ఎందుకు కడతాడు వీడు, అలా నువ్వు ఎందుకు సినిమా చూడు, వాడు అయిపోయింది, అది రాసేసాడు, కథ అయిపోయింది, జరుగుతుంది. నువ్వు దాన్ని వాడు ఇలా చేస్తావు, అలా బుద్ధి లేదు, ఇలా నువ్వు జస్ట్ సీ అండ్ ఎంజాయ్. ప్రపంచంలో జరిగేది అంతా రాయన ఆల్రెడీ రాసేసి తీసేసిన సినిమా నీ జీవితం, చూసి ఎంజాయ్ చేయి, వర్రీ అవ్వకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్తే ఒక ఆయన పుస్తకం చదివిన తర్వాత ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు పుల్లెల శ్రీరామచంద్ర గారి దగ్గర కూర్చుని అద్వైతం అంతా అవపోసన పట్టి అని అనుకునేవాడిని, వింటుండేవాడిని. మా శిష్యులు ఆయన శ్రీరామచంద్ర గారి అబ్బాయి నా స్టూడెంట్, వాడు చెప్తుండేవాడు, వీళ్ళు వచ్చారని వీళ్ళంతా నేర్చుకుంటున్నాడు అని అనుకున్న అదృష్టవంతులు, శాస్త్రం నేర్చుకుంటున్నారు గురువుగారి దగ్గర. ఆయన అన్నాడు, శర్మ గారు బాగా కొత్త జోనర్లో రాశారని. కొత్త జోనర్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను సంస్కృతం పడిపెట్టాలి, ఏం పెట్టలేదు. సంస్కృతం పెట్టాలంటే నేను పెట్టాలనుకున్నా నాకు రావు, తెలుసున్న పదాలతో చెప్పాం. గురు శిష్య సంవాదం అని చెప్పారు, ఎస్సేలు రాస్తే నిద్రపోతారు జనం. సో సంభాషణగా చెప్పారు, బాగుంది. ఇలా నీకున్నది జ్ఞానము, నువ్వు జ్ఞానస్వరూపుడివి, అది తప్ప ఇంకేం లేదు. మరి ఏం జరుగుతుంది? ఒక చిన్న కథ ఉంది. వాడు పశువులు కాపరి, పశువులు మేపుకోవడానికి అడవులోకి తీసుకెళ్ళాడు. చీకటి పడిపోయింది, వెనక్కి వచ్చే టైం లేదు, రాత్రి ఆగిపోవాలి. అక్కడ ఎక్కడ ఆగాలని చూస్తుంటే ఎవరో ముని ఆశ్రమం కనపడింది. ఆ ముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి నా పశువులను కడుగురా, అక్కడ ఉంది కొట్టం ఒకటి ఉంది, అందులో కట్టేసుకోవాలి. మీరు ఆ లోపలికి వెళ్తారు కానీ వాటిని కట్టడానికి కన్నెలు, పట్టకాలు కన్నెలు ఉంటాయి, అవి పట్టడం మర్చిపోయాడు. ఎలాగడతాడు? వెంటనే పరితికెళ్ళాడు. స్వామి అవి పట్టడం మర్చిపోయిన ఎలాగా అంటే, ఒరే రోజు నువ్వేం చేస్తావు అన్నాడు. నేను దాని మెడకి ఒక్కోదానికి మెడకి తగిలించి దాన్ని ఇక్కడ మళ్ళీ తగిలిస్తానని రాత్రి అంతా ఉంటాను. సరే అలాగే చేయి, ఇప్పుడు యాక్చువల్గా పట్టక అక్కర్లేదు, నువ్వు దానిలో మెడలో వేస్తున్నట్టు అక్కడ తగిలిస్తున్నట్టు అది చూసేలా నటించు అన్నాడు. వీడు అలాగే చేశాడు. చేస్తే ఉండిపోయి తెల్లవారులు అలాగే ఉన్నాయి. సరే పొద్దున్న లేచి మళ్ళీ బయలుదేరి అదిలిస్తాడు కథలో అవి. మళ్ళీ వెళ్ళాడు ఆయన దీన్ని, ఎరా మరి కథల స్వామి మరి రోజు ఏం చేస్తావు? మెడలోని తీసి ఇది, ఇప్పుడు అదే చెయ్యి, మళ్ళీ దాన్ని మెడలోని తీసినట్టు ఇది చేసేయి అనగానే కదిలే. ఇచ్చివాడా,
ప్రతివాడు చేసేది ఇదే. ఏమిటి? జ్ఞానం ఉంది. నేను భారతీయుణ్ణి ఓ పటక, నేను హిందువుని ఓ పటక, నేను మొగాణ్ణి, నేను భర్తని, ఇవన్నీ కూడా యాక్చువల్గా లేవు. లేకుండా తగులుచుకున్న పేర్చుకున్నటువంటి యొక్క ఆలోచనల యొక్క సముదాయము. అవన్నీ నిజంగా లేవు. నువ్వు అనుకుని నమ్మేశావు. అది తెలుసున్నప్పుడు నాకు వచ్చిన థ్రిల్ అండి. బాబు ఇదే ఇంత విషయాన్ని గ్రహించడానికి మనం ఇన్ని అరే ఎంత అతి దగ్గర విషయాలు గ్రహించలేమండి మనం. ఇవే ఉపనిషత్తులు చెప్పాయండి. ఉపనిషత్తులు చెప్పినవి ఎక్కడో ఇప్పుడు మీకు దగ్గర వీడు అక్కడికి కొబ్బరికాయ కొట్టు, ఈ కండువా వేసుకో, ఇది అది కొట్టు, ఇది నీకు అసలు నీ జీవితంలో ఏమిటి కావాలి, అసలు నువ్వెవరో అవే ఎంత క్లియర్గా. వాడు ఆర్థర్ షోపెన్హవర్, వాడు నేను ప్రపంచంలో 2 అద్భుతాలు చూశాను అన్నట్టు. జర్మన్ ఫిలాసఫర్ వాడు. ఏమిటంటే తలెత్తితే ఆకాశంలో కనపడేటువంటి అద్భుతమైనటువంటి నక్షత్ర మండలాలు, అసలు దాన్ని చూస్తే అత్యద్భుతం అనిపిస్తుంది. 2 అది ఉపనిషత్ సాహిత్యం అన్నాడు. అంటే ఇంకా అది టచ్ చేయని విషయం లేదు మానవుడికి. ఏది కావాలి ఇది ఎప్పుడో. అవి ఏమి చెప్పలేదు. ఇప్పుడు నేను భారతీయ నా హిందూ, నిన్ను రంగులు వేసిన కష్టం గుడ్డు దేశభక్తి. ఏమిటి దేశభక్తి? పాకిస్తాన్ విడిపోకముందు అక్కడ ఉన్నవాడికి దేశభక్తి డెఫినేషన్ వేరు, విడిపోయిన తర్వాత దేశభక్తి వేరు. అంతే కదండి. అక్కడ ఉన్నవాడికి అప్పుడు మొత్తం భారతదేశం. ఇట్స్ ఎ థాట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ అండి. చాలా అద్భుతమైనటువంటి ఆ థాట్, ఆ ఆలోచనే పాము, అది లేదు. కానీ అనంతమైన చైతన్యంలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి వల్ల అది జరుగుతుంది.